అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం ప్రాముఖ్యత అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీరామ నవమి గురించి మనకు చాలా తెలుసు అనుకుంటాం. కానీ పట్టాభిషేకం వెనుక ఉన్న అసలు అర్థం మనలో ఎంతమందికి తెలుసు? శ్రీరాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం అని అంటారు. అందుకే శ్రీరామనవమిలో మధ్యాహ్నం సమయం అత్యంత పవిత్ర సమయమని భక్తులు భావిస్తారు. సాధారణంగా సీతారాముల కళ్యాణం ఖచ్చితంగా మధ్యాహ్న ముహూర్తంలోనే జరుగుతుంది. ఇది శాస్త్రానికి దగ్గరైన ఆచారం. కానీ అసలు మహోత్సవం ఇంకా మిగిలే ఉంది. అదే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకం అంటే కేవలం రాజ్యాభిషేకం కాదు, ఇది ధర్మానికి గెలుపు పథకం. రాముడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అరణ్యవాసం చేశాడు, రావణుని సంహరించాడు, చివరికి ధర్మాన్ని నిలబెట్టి రాజ్యాన్ని పొందాడు. అందుకే పట్టాభిషేకం అంటే సహనం, నిజాయితీ, ధర్మం మూడూ ఉన్న చోట విజయం తప్పక ఉంటుంది. ఇది అదే రోజు కాదు, అంటే శ్రీరామ నవమి రోజు కాదు, మరుసటి రోజు దశమి రోజు నిర్వహిస్తారు. కొన్ని ఆలయాలలో తెల్లవారుజామున చేస్తారు. మరికొన్ని చోట్ల పంచాంగ ముహూర్తం ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం నిర్వహిస్తారు. చీకటి తర్వాతే వెలుగు వస్తుంది, కష్టాల తర్వాతే విజయం వస్తుంది. మనలోని రాముడు అంటే ధర్మం, మనలోని రావణుడు అంటే అహంకారం. మనలో ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతుంది, ధర్మం అహంకారాల మధ్య. ఈ యుద్ధంలో ధర్మం గెలిస్తే మన జీవితంలో కూడా ఒక పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి శ్రీరామనవమి ఒక పండుగ మాత్రమే కాదు, జీవితం గెలవడానికి ఇచ్చే మార్గదర్శకం. జై శ్రీరామ్. ఈ అంశం మీకు నచ్చేదుంటే ఈ అంశంపై ఒక కామెంట్ పెట్టండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.